ఒక్క చట్టం ఇండియా పొలిటికల్ మ్యాప్నే మార్చేయబోతోంది. 2026 ఏప్రిల్ 16న అదే జరగబోతోంది. ఒకే దేశం ఒకే ఓటు అంటున్నాం, కాని మన ఓట్లన్నీ సమానమేనా? అదే అసలు ప్రశ్న. చూడండి, యూపీలో ఒక ఎంపీ 30 లక్షల మందికి ప్రతినిధి, కేరళలో 18 లక్షల మందికే. ఎంత తేడా? సో ఈరోజు మనం అసలు ఈ ఓట్ల మధ్య తేడా ఎందుకుంది, జనాభా సమస్య ఏంటి, రాజకీయంగా ఏం జరుగుతోంది అన్ని చూద్దాం. ఈ సమస్య మూలం 1971లో ఉంది. మన ఎన్నికల మ్యాప్ని 50 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసేశారు. కుటుంబ నియంత్రణ కోసం ఈ ఫ్రీజ్ పెట్టారు, కాని ఇప్పుడదే పెద్ద పొలిటికల్ ఫైట్కి కారణమైంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను కంట్రోల్ చేశాయి, ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అదే సమస్య. అంటే మీ ఓటు విలువ తగ్గడమే కాదు, మీ ప్రాంతానికి వచ్చే పవర్ డెవలప్మెంట్ కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ ఫ్రీజ్ ఎత్తేస్తే ఇండియా రాజకీయాల్లో ఒక భూకంపం వచ్చినట్టే.